హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనొచ్చేసి భద్రాచలంలో ఉన్నాను. ప్రీవియస్ వ్లాగ్ కనుక చూసుంటే మీకు అర్థమవుతుంది. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. ఎర్లీ మార్నింగ్ నాకైతే త్వరగా మెలుకువ వచ్చేసింది. బయటకొచ్చి చూస్తేనేమో ఇలా మంచు ఫుల్‌గా ఉంది. చాలా బావుంది కదా! అని చెప్పేసి నేనైతే ఇంకా క్యాప్చర్ చేస్తున్నా అనమాట. నేను ఇంకొక ఫ్రెండ్ అయితే త్వరగా లేచేసాము. సో, సరదాగా అలా వాకింగ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసాం. చల్లగుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. అలా సరదాగా వాకింగ్కి వెళ్తున్నాం. సీదా ఊరు మార్నింగ్ ఊరు. అలా వాకింగ్ చేసుకొని ఇంకా రూమ్‌కొచ్చేసాక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. రెడీ అయిపోయాక మేమైతే ఇంకా మా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ రూమ్ అయితే వెకేట్ కూడా చేసేస్తున్నాము. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని సో పాపికొండలకైతే వెళ్తున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేమైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఇంక మళ్ళీ ఇటు సైడ్ అయితే రామనమాట. సో, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని ఎళ్ళిపోతున్నాము. నిన్నే తీస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఇంకా నేమ్ పెట్టలేదు, పెట్టాక చెప్తాను. మేమైతే పాపికొండలకి స్టార్ట్ అయిపోయాము. ఇంక మంచిగా సాంగ్స్ పెట్టుకొని అలా నేచర్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామనమాట అందరం ముచ్చట్లు చెప్పుకొని. దారిలో వెళ్తుండగా మాకైతే ఈ లొకేషన్ కనిపించింది. సో, కార్ వెంటనే పక్కన ఆపేసి ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము. అండ్ నేనైతే వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. సో, ఇంకా ఎవరైతే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్లి ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. నేనైతే పాపికొండలకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. సో, ఫైనల్లీ బోట్ అయితే ఎక్కేసాను. ఇక్కడైతే మాకు టిఫిన్ కూడా సర్వ్ చేశారు. ఇడ్లీ ఇంకా పొంగెర ఉప్మా.
సో, ఇంక టిఫిన్ తినేసి నేనైతే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేసాను. అండ్ మాకు పైకెళ్ళాక ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. సో, అది వేసేసుకొని ఇంక ఫుల్ వీడియోస్ తీసుకుంటూ మంచిగా చిల్ అవుతూ ఉన్నాను. సో, ఎలా జరిగింది అనేది మీరు కూడా వీడియోలో చూసేయండి. బ్రేక్‌ఫాస్ట్ చేయలేదా? సార్ రాజా రాలేదా? అందరూ వచ్చారు కదా? సార్ చూడండి, ముఖ్యంగా నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. మా డ్రైవర్ గారు లోపలికి చూడండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే బోట్ రన్నింగ్ లో రైట్ లో రైలింగ్ వైపు కానీ లెఫ్ట్ లో రైలింగ్ వైపు కానీ బోట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎవ్వరు కూడా తిరగొద్దు. ఎందుకంటే మనది చాలా పెద్ద బోట్, పైగా ఓపెన్ గేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓపెన్ గేట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మీకైతే తెలియదు కాబట్టి ఏ ఒక్కరు కూడా బోట్ రన్నింగ్ లో రైలింగ్ వైపు అయితే వెళ్ళదు. ఓకేనా? టోటల్ అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్స్ మనం ఇదే నది మీద జర్నీ చేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ ఒక దగ్గర నుంచి బోట్లు ఎలా అయితే బయలుదేరాయో నెక్స్ట్ స్టాప్ మనకి పేరెంటాలపల్లి, నెక్స్ట్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ కూడా బోట్ సాగిన తర్వాత చెకింగ్ అంతా అయిన తర్వాత సార్ చూడండి, బోట్ స్టార్ట్ అవ్వాలండి. మీరందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారో ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్పండి. గట్టిగా అమ్మా సోనాలి బింద్రే మన బోట్ బయలుదేరింది. గట్టిగా వేసుకోవాలి. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మాతకి కొంచెం గట్టిగా గోదావరి మాతకి, గోదావరి మాతకి మీ అందరికి. మేడం 19 ఇయర్స్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. సరే 19 ఇయర్స్ లో మేడం గారు ఎప్పుడన్నా మీ మీద బాగా ఎవరు హాయ్ చెప్పిన నెక్స్ట్ వాళ్ళే పిలుస్తారు. అందరూ హాయ్ చెప్పండి. ఓకే సార్, ముందుగా వెల్కమ్ సార్. పేరు సాయి శ్రీనివాస్. మీ దగ్గర నాకు నచ్చింది ఒక తెలుసు, అదేంటో కాదు, ఫ్యామిలీ ప్యాక్స్ డిష్. అది ఎలా అంటే ఫ్రెండ్ మా రామోడు చెప్తాడు, తను ఎలా చేస్తాడో చిన్న ఒక 2 minutes. మనం డాన్స్ చేసినా వీళ్ళెవరూ పారిపోదు అన్న దాని కూడా లేదు. చుట్టూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్స్ అందరికి. అలా బోట్‌లో 1 అవర్ జర్నీ చేశాక ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుందంట. సో, దానికోసం అని చెప్పి ఒక 20-25 మినిట్స్ అయితే బోట్ ఆపేస్తామని చెప్పారు. ఇంకా ఆ టెంపుల్ చూసుకొని రిటర్న్ వచ్చేయాలి అని చెప్పారు ఆ టైం వరకు. సో, దానికోసమని ఆ టెంపుల్‌కైతే మేము వెళ్తున్నాము.
అలా నడుచుకుంటూ మేమైతే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇంకా ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామనమాట. అలా నడుచుకుంటూ మా బోట్ దగ్గరికైతే మేమొచ్చేసాము. వచ్చేసాక ఇంకా మాకైతే ఇక్కడ లంచ్ కూడా వాళ్ళే సర్వ్ చేస్తున్నారనమాట. వెల్లసుబ్బర్ అనే గ్రామం సార్. ఈ ఊరు మనకి పోలవరం మండలం ఏలూరు డిస్ట్రిక్ట్. ఆ విలేజ్‌లో కొన్ని చూడండి. ఇది విలేజ్‌లో వన్య వ్యాపారకు సరైన ఉండేవారు. అలా లంచ్ చేసేసాక నేనైతే ఇంక పైకెళ్ళి కూర్చోలేదు. సో, కిందనే ఉండి ఇంక మంచిగా వీడియోస్ తీసుకుంటూ, ఫోటోస్ తీసుకుంటూ, అసలు ఆ కొండల్ని, ఆ వాటర్ అంతా చూస్తూ కిందనే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ పాపికొండలకి ఇలా బోట్ ఎక్స్‌పీరియన్స్ కూడా అసలెప్పుడు చేయలేదు. సో, ఫస్ట్ అయితే నాకు చాలా థ్రిల్‌గా అనిపిచ్చింది. అండ్ ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఎలా అంటే ఇంక ఫోటోస్ అసలు వీడియోస్ తీస్తూనే ఉన్నాను నాన్ స్టాప్‌గా. మళ్ళీ మా బోటుకి ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ అందరి కోసం మార్నింగ్ అరౌండ్ 11 కల్లా స్టార్ట్ అయింది మా బోట్. సో, మళ్ళీ రిటర్న్ అరౌండ్ 4:30 కల్లా అయితే డ్రాప్ చేశారు. మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇప్పుడెక్కడికి వెళ్తున్నామనేది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్. బాయ్.